హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ బ్లాగ్స్ విత్ దుర్గా. ఇవాళ వచ్చేసి మన ఛానల్లో సింపుల్గా అయిపోయే రెసిపీ అయితే ఒకటి బ్రేక్ అంటే పిల్లలకి స్నాక్స్కి కూడా చాలా ఈజీగా అయిపోయేటట్టు మీకైతే చూపించాలనుకుంటున్నాం. బియ్యం పిండితోటి ఇలా చెక్కలు అయితే ఈజీగా ఎలా చేయాలో, మేము ఎలా చేస్తామో ఆ ప్రాసెస్లో సింపుల్గా ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాం. ముందుగా అయితే 1/2 kg దాకా బియ్యం పిండి అయితే ఇలా తీసేసుకోవాలి. ఈ బియ్యం పిండిలో జీలకర్ర అయితే వేసేసుకోవాలి. ఫస్ట్గా 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఉప్పు కూడా వేసేసుకోవాలి. రుచికి సరిపడా మనం తినేదాన్ని బట్టి ఉప్పు వేసేసుకోవాలి. తర్వాత కారం కూడా వేసుకోవాలి. దీంట్లో పచ్చికారం అనేది యూజ్ చేయం కాబట్టి కారం అయితే వేసేసుకున్నాను. కారం కూడా మనం తినేదాన్ని బట్టే వేసేసుకోవాలి. తర్వాత ఆయిల్ కొంచెం గోరువెచ్చగా ఉండే ఆయిల్ అయితే 1 టేబుల్ స్పూన్ దాకా వేసేసుకొని, తర్వాత మనం పెసరపప్పు సగ్గుబియ్యము ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసేసుకొని శుభ్రంగా ఇలా కడిగేసేసుకొని అవి వేసేసుకోవాలి. ఈ చెక్కలకి ఇవే టేస్ట్ ఉంటాయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. సగ్గుబియ్యము పెసరపప్పు పంటికి తగులుతా. తర్వాత వచ్చేసి కరివేపాకు కూడా సన్నగా తరిగేసి ఇలా వేసేసుకొని ఈవెన్గా మొత్తం పిండికి ఉప్పు కారం ఇవన్నీ పట్టేటట్టుగా వేసేసుకోవాలి. అయితే ఈ బియ్య పిండి ఈ చెక్కల్లో అయితే మేమైతే కొంచెము వేడి నీళ్ళు అయితే వేస్తాము. వేడి నీళ్ళు వేయడం వల్ల అనేది పిండి అనేది కొంచెం జిగురుగా వస్తుంది. ఆ వేడి నీళ్ళు వేసేసి బాగా కలిపేసేసుకోవాలి. ఇలా డోలాగా అయిపోతుంది కదా. తర్వాత చిన్న చిన్న పోర్షన్స్ లాగా చిన్న చిన్నవి మనకు అంటే పెద్దవి కావాలంటే పెద్దవి, చిన్నవి కావాలంటే చిన్నవి ఇలా వేసేసుకోవచ్చు. మన ఇష్టం అండి. నేనైతే ఇక్కడ చిన్న చిన్నవిగా చేసేసుకొని చిన్న చెక్కల్లాగా ఇలా పూరి ప్రెషర్లో అయితే ప్రెస్ చేసేసుకున్నాను. చేత్తో కూడా చేసేసుకోవచ్చు నార్మల్గా. అయితే ఇలా అయితే చేసేసుకున్నాను నేను. ఇలా చేసుకున్న తర్వాత వేడిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో 1 by 1 అయితే మొత్తం వేసేసుకోవాలి. ఇలా ఒక 10-15 దాకా, పెద్ద మూకుడు అయితే 15 దాకా పడతాయి. ఇలా వేసేసుకున్నాను. ఈవెన్గా మొత్తము క్రిస్పీగా అయ్యేదాకా శుభ్రంగా ఇలా అయితే వేయించేసేసుకోవాలి. అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి అయితే సింపుల్గా అయిపోయి ఈ చెక్కలను అయితే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు కంపల్సరిగా నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది చెక్కలు అనేవి. అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి మరో వంటకంతో. అయితే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్